చాలామందికి ఒక అనుమానం ఏంటంటే, సార్ బ్రహ్మస్థానంలో గుంత ఉండొచ్చా? నాగవృష్ట భూమి అనే ఒక అంశం మీరు తీసుకున్నప్పుడు ఉత్తరం ఎత్తు, దక్షిణం ఎత్తుండి మధ్యలో తూర్పు పడమర పొడవున్న స్థలంలో సమానంగా డౌన్ అయిపోతుంది. మరి అలాంటి స్థలం ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి? అర్థమైందా? ఒకటో కండిషన్. రెండవ కండిషన్, ఏపీ తెలంగాణలో ఈరోజు వరకు ఎంతోమంది చెప్పిన మాట విని నష్టపోయిన మీరందరికీ ఈ వీడియో ఒక సమాధానం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి. నాగవృష్ట భూమి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఏదైనా సరే పొడవుగా ఉన్న స్థలం ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ తూర్పు పడమర తీసుకుందాం. ఈ పొడవాటి స్థలంలో మధ్యలో అంటే ఉత్తరం కొంచెం ఎత్తుగా ఉంటుంది, దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది, ఓకేనా? మధ్యలో కొంచెం డౌన్ ఉంటుంది. అలాంటి స్థలంలో మీరు నివసిస్తే సర్వము కోల్పోతారు, సర్వము నశించిపోతుంది అనేది శాస్త్రం చెప్పిన పాయింట్. మరి ఏపీ తెలంగాణలో ఇలాంటివి ఎవరు చేశారు సార్ అని మాట్లాడతారు కదా. ఇప్పుడు చెప్తాను సమాధానం. ఉత్తరం పల్లంగానే ఉందనుకుందాం. ఇల్లు అనేది మీరు బ్రహ్మస్థానంలో కట్టారు, లేదంటే కొంచెం నైరుతికి జరిపి కట్టారు. దాని తర్వాత చాలామంది చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఇంటికి సంబంధించిన పడమర భాగంలో, నైరుతి భాగంలో, దక్షిణ భాగంలో ఇంటి కంటే ఎత్తు పెట్టడం వల్ల ఇల్లు అనేది మునిగిపోయి సర్వాన్ని కోల్పోయి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు.